Hi, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. So today I'll be talking about varicose veins. So varicose veins is a very common problem and daniki konni risk factors ఉంటాయి అన్నమాట. So the basic risk factors from the patient's perspective ఏంటి అంటే prolonged standing hours ఉండే ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, బస్ కండక్టర్స్, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ డాక్టర్స్ అండ్ నర్సెస్లో కూడా ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫీమేల్ జెండర్. సో ఫీమేల్స్లో వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే అవకాశం మేల్స్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అన్నమాట. సో ఈ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల కూడా రక్త ప్రసరణ కాళ్ళ నుంచి హార్ట్ వైపు కొంచెం తగ్గడం వల్ల వారికోస్ వెయిన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇవన్నీ పేషెంట్ మోడిఫై చేసుకోగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్. కొన్ని ఇన్హరెంట్గానే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రక్తనాళాలు కంజెనిటల్గానే కొంచెం వీక్గా ఉండడము, ఉబ్బిపోయేటట్టుగా ఉండడము, అండ్ వాల్వ్ సిస్టమ్ అంటాం, అంటే ఆ బ్లడ్ వెజల్స్ లోపల ఉండే కొన్ని వాల్వ్స్ పుట్టుకతోనే కొంచెం వీక్గా ఉండడము, ఇలాంటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వారికోస్ వెయిన్స్ డెవలప్ అవ్వచ్చు. అండ్ రేర్గా కొన్ని కేసెస్లో అసలు వాల్వ్స్ లేకుండా వీనస్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇలాంటి కేసెస్లో కూడా మనం వారికోస్ వెయిన్స్ ఎర్లీగా చూస్తుంటాం అన్నమాట. సో అసలు ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అండ్ వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు కాళ్ళ నుంచి హార్ట్ వైపు చెడు రక్తాన్ని తీసుకెళ్లే బ్లడ్ వెజల్స్ ఉంటాయి, వాటిని వెయిన్స్ అంటాం. సో ఈ వెయిన్స్ అనేవి కాళ్ళల్లో ఉండే వెయిన్స్కి ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే, ఇవి గ్రావిటీకి అగెయిన్స్ట్గా హార్ట్ వైపు పైకి బ్లడ్ని పంప్ చేయాల్సి వస్తుంది. సో వెయిన్స్లో పంపింగ్ మెకానిజం అనేది ఏమి ఉండదు, కాబట్టి దాని చుట్టుపక్కల ఉండే మజిల్స్ హెల్ప్ చేయడం వల్ల అవి పంప్ చేసి పైకి హార్ట్ వైపు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం, అంటే చెడు రక్తాన్ని తీసుకెళ్తాయి అన్నమాట. సో ఇలా ఎక్కువగా నిలబడి ఉండే ప్రొఫెషన్స్, ఎక్కువ నిలబడి వర్క్ చేసే వాళ్ళలో ఏమవుతుందంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రొలాంగ్డ్గా కాళ్ళల్లో ఉండే రక్తనాళాల్లో ప్రెషర్ పెరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే అంబులేటరీ వీనస్ హైపర్టెన్షన్ అంటాం. అంటే కాళ్ళల్లో ఉండే రక్తనాళాల్లో బ్లడ్ ప్రెషర్ పెరగడం, హైపర్ టెన్షన్ రావడం. సో ఇలా రావడం వల్ల స్లోగా అవి సైజు ఉబ్బిపోవడం అండ్ కాళ్ళల్లోనే బ్లడ్ పూలింగ్ అవ్వడము, వీటిని వారికోస్ వెయిన్స్ అంటారనమాట. సో ఇవి ఇనీషియల్ స్టేజెస్లో ఈ వారికోస్ వెయిన్స్ అనేవి చిన్న చిన్న రక్తనాళాల్లో మాత్రమే వారికోసిటీస్ డెవలప్ అవుతుంటాయి. వీటిని టిలెంజెక్టేసియాస్ ఆర్ రెటిక్యులర్ వెయిన్స్ అంటాం. ఇవి యూజువల్గా యాంకిల్ చుట్టుపక్కల ఏరియాలో, నీ చుట్టుపక్కల ఏరియాలో స్లోగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇవి యూజువల్గా పెద్దగా ఇబ్బంది పెట్టవు, బట్ రేర్గా వీటిల్లో కూడా బ్లడ్ క్లాట్ అవ్వడము, లేకపోతే అక్కడ ఇచ్చింగ్ రావడం వల్ల సడన్గా కొంచెం పేషెంట్ స్క్రాచ్ చేయడం వల్ల బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి కొంచెం సింపులర్ ప్రాబ్లంతో పేషెంట్ ప్రజెంట్ అవుతుంటారు. అదే వారికోస్ వెయిన్స్ పెద్ద రక్తనాళాల్లో స్టార్ట్ అయిన తర్వాత పేషెంట్కి సాయంత్రం అయ్యేసరికి స్లోగా రెండు కాళ్ళల్లో నొప్పి పెరగడము అండ్ కాళ్ళు బరువుగా అనిపించడము, స్లోగా కాళ్ళలో వాపులు రావడం అండ్ ఇచ్చింగ్ అండ్ స్కిన్ చేంజెస్ అవ్వడము, యాంకిల్ చుట్టుపక్కల ఉండే స్కిన్ కొంచెం బ్లాకిష్ డిస్కలరేషన్ అవ్వడము అండ్ కొంచెం ఎక్స్ట్రీమ్ కేసెస్లో అక్కడ అల్సర్ డెవలప్ అయ్యి యాంకిల్ దగ్గర అది హీల్ అవ్వకుండా చాలా రోజులు నాన్ హీలింగ్ అల్సర్గా పేషెంట్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఇలా వేరియస్ సిమ్టమ్స్తో పేషెంట్స్ మన దగ్గరికి ప్రజెంట్ అవ్వచ్చు. సో కొంతమంది ఏమో జస్ట్ టిలెంజెక్టేసియాస్ ఆర్ రెటిక్యులర్ వెయిన్స్ అని చెప్పాను కదా. సో అలా సన్న సన్న వెయిన్స్, స్పైడర్ వెయిన్స్ లాంటి సన్న వెయిన్స్తో పేషెంట్ ప్రజెంట్ అవుతుంటారు. యూజువల్గా ప్రెగ్నెన్సీస్ తర్వాత విమెన్కి చాలామందికి ఇలా సన్న రెటిక్యులర్ వెయిన్స్ బల్జ్ అవ్వడం చూస్తుంటాము. కొంతమంది ఏమో ఫ్రాంక్ వారికోస్ వెయిన్స్తో ప్రజెంట్ అవుతుంటారు. కొంతమంది ఏమో కాంప్లికేటెడ్ వారికోస్ వెయిన్స్తో ప్రజెంట్ అవుతుంటారు. అంటే డైరెక్ట్గా అల్సర్ ఫామ్ అయిపోయిన తర్వాత, లేకపోతే కాళ్ళు ఉబ్బిపోవడం మొదలుపెట్టిన తర్వాత పేషెంట్స్ మన దగ్గరికి ప్రజెంట్ అవుతుంటారు. ఇలా డిఫరెంట్ స్టేజెస్లో వీ గెట్ ద పేషెంట్స్ కమింగ్ టు అస్ విత్ వారికోస్ వెయిన్స్. సో ఈ వారికోస్ వెయిన్స్కి ఎర్లియర్ మనం చేసే ట్రీట్మెంట్ ఓపెన్ మెథడ్లో సర్జరీ చేసేవాళ్ళము. దీంట్లో కాలులో ఉండే
గ్రేట్ సాఫినస్ వెయిన్ అనే ఒక మేజర్ వెయిన్ని స్ట్రిప్ చేసి బయటకు తీసేసేవాళ్ళం. ఇలా చేయడం వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ పేషెంట్ ఎదుర్కోవాల్సి వచ్చేది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం సర్జరీ టైంలో, అండ్ సర్జరీ తర్వాత కుట్లలో ఇన్ఫెక్షన్స్ రావడము, సీరోమా ఫార్మేషన్ చూడటము, అండ్ పేషెంట్ సర్జరీ నుంచి రికవర్ అవ్వడానికి చాలా టైం తీసుకోవడం, పెయిన్ సివియర్గా ఉండడం, ఇలా వేరియస్ కాంప్లికేషన్స్ ఉండేవి. నౌ-a-days వీఆర్ యూజింగ్ లేజర్ టు అబ్లేట్ ద వారికోజ్ వెయిన్స్. సో ఈ లేజర్ ద్వారా వారికోజ్ వెయిన్స్కి సర్జరీ చేయడం వల్ల మనకి ఎలాంటి కుట్లు లేకుండా జస్ట్ ఒక నీడిల్ ప్రిక్ ద్వారా లేజర్ని లోపలికి ఇంట్రొడ్యూస్ చేసి ఆ రక్తనాళాన్ని మొత్తాన్ని లోపల నుంచి కాల్చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా చేయడం వల్ల పేషెంట్ ఓన్లీ 1 or 2 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళ వర్క్కి రెజ్యూమ్ అవ్వచ్చు. అసలు సర్జరీ ఉండదు కాబట్టి కుట్లుకి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అండ్ అవి హీల్ అయ్యే వరకు పేషెంట్ రెస్ట్లో ఉండాల్సిన అవసరం రావడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. లేజర్ వల్ల యాజ్ గుడ్ యాజ్ ఓపెన్ సర్జరీ రికరెన్సెస్ రాకుండా మనం పాసిబుల్ కూడా అవుతుందన్నమాట. బట్ పేషెంట్ సర్జరీ అయిన తర్వాత, అంటే ఐదర్ ఓపెన్ మెథడ్ ద్వారా కానీ లేజర్ ద్వారా కానీ సర్జరీ అయిన తర్వాత తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వీలైతే కనుక పేషెంట్ వాళ్ళ ప్రొఫెషన్ని మార్చుకుని ఎక్కువగా నిలబడకుండా కొంచెం కూర్చుని వర్క్ చేసే జాబ్స్ ఏదైనా చూసుకోవాలి. ఒకవేళ అది పాసిబుల్ అవ్వకపోతే అట్లీస్ట్ ఒక 15 to 20 minutes నిలబడిన తర్వాత ఒక 5 minutes బ్రేక్ తీసుకుని కాలు కొంచెం పైకి ఎత్తి పెట్టుకునేటట్టుగా వర్క్ ప్లేస్లో ఏర్పాటు చేసుకోవాలి. అండ్ నైట్ టైంలో కాలు ఎత్తి పెట్టుకుని పడుకోవాలి. అండ్ ఎలాస్టిక్ సాక్స్లు సర్జరీ అయిన తర్వాత కూడా మ్యాండేటరీగా వాడాల్సి వస్తుంది. ఇలా ఎందుకు సర్జరీ అయిన తర్వాత కూడా ఈ జాగ్రత్తలు చెప్తాము అంటే, ఈచ్ లెగ్లో అరౌండ్ 100 పర్ఫరేటర్ వెయిన్స్ ఉంటాయన్నమాట. సో ప్రతి ఒక్క పర్ఫరేటర్ వెయిన్ని మనం లేజర్ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ రిమూవ్ చేయడం అనేది కుదరదు. అట్లా చేస్తే ఈవెన్ కాళ్ళలో వాపులు రావడము, సర్జరీ తర్వాత వీనస్ రిటర్న్ తగ్గిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పర్ఫరేటర్ని మనం సర్జరీలో అడ్రస్ చేయలేము. సో సర్జరీ అయిన తర్వాత పేషెంట్ కనుక మళ్ళీ ప్రొలాంగ్డ్గా నిలబడము అండ్ ఎలాస్టిక్ సాక్స్ వేసుకోకపోవడం ఇలాంటివి చేస్తే కనుక సర్జరీ చేసిన దగ్గర కాకుండా పక్కన ఇంకొక దగ్గర పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ అవ్వచ్చు. సో సర్జరీ అనేది ఒక 70% రిలీఫ్ అనేది ఆఫర్ చేస్తే మిగిలిన 20 to 30% పేషెంట్ వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా రిలీఫ్ పొందుతారనమాట. ఎందుకంటే సర్జరీ అనేది క్యూరేటివ్ ఇంటెంట్తో, అంటే పూర్తిగా క్యూర్ చేయడం కుదరదు ఇలాంటి కండిషన్స్లో. ఓన్లీ పేషెంట్కి రిలీఫ్ ప్రొవైడ్ చేయడానికి అండ్ ఇంకా ప్రాబ్లం పెరిగిపోకుండా కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి దాంట్లో పేషెంట్ కోఆపరేషన్ అండ్ పేషెంట్ మోడిఫికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ నందిలెస్ లేజర్తో సర్జరీ చేయడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ ఫ్యూచర్లో ఒక 3 to 4 years తర్వాత మళ్ళీ ఏదన్నా ఒక దగ్గర పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ అయినా దానికి మళ్ళీ లేజర్ సెకండ్ సిట్టింగ్ సర్జరీ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలా పేషెంట్ సర్జరీని అవాయిడ్ చేస్తూ లైఫ్ స్టైల్ని కొంచెం మోడిఫై చేసుకుంటూ ఉండడం వల్ల పేషెంట్ కొంచెం కంఫర్ట్ లెవెల్ ఇంప్రూవ్ చేయడానికి ఈ సర్జరీ చాలా హెల్ప్ చేస్తుంది. సో వారికోజ్ వెయిన్స్ ఉంటే కనుక ఇమ్మీడియట్గా డాప్లర్ స్కాన్ చేయించుకుని వీలైనంత తొందరగా దాన్ని అడ్రస్ చేసుకోవడం వల్ల ఇలా కాంప్లికేటెడ్ డిసీజ్లోకి వెళ్లకుండా ముందే ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.